ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక. వాక్యాన్ని అనుసరిస్తున్నావా? మీరు నా కట్టడలన్నింటినీ నా విధులన్నింటినీ అనుసరించి నడుచుకుని వలనని లేవికాండం 19:37 చెప్తుందండి. మత్తయి సువార్త నుండి అపోస్తల కార్యాల వరకు ఎక్కడ చూసినా కూడా యూదులు ధర్మశాస్త్రానుసారంగా వీరు లేరు అంటూ క్రీస్తుని శిష్యులను హింసిస్తూ, దూషిస్తూ, అవమానిస్తూ, శిక్షలు విధిస్తూ వచ్చారు. నిత్యం వారి నోట ఉండే మాట యేసుక్రీస్తుని శిష్యులను చూసి వీరు దేవుని దూషిస్తున్నారు, ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని నిత్యం వారు చెప్పే మాటలు ఇవే. ఇదిగో ధర్మశాస్త్రంలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా మత్తయి సువార్తలో చూస్తే మనకు కనిపిస్తుంది. ఇతడు ఇట్లెందుకు చెప్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు కదా అని మార్కు సువార్తలో కనిపిస్తుంది 2:7. అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడు అని చెప్పుకొంచున్నావు కనుక దేవదూషణ చేసినందుకు నిన్ను రాళ్లతో కొట్టుదుమని కానీ మంచి క్రియ చేసినందుకు కాదని యోహాను 10:33. యూదులు జనసమూహములను చూసి వస్త్రముతో నిండుకుని దూషించుచు పౌలు చెప్పడానికి అడ్డము చెప్పిరి. అపోస్తల కార్యంలో 13:45. అవిధేయులైన యూదులు అన్యజనులను పురుగొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. అపోస్తల కార్యంలో 14:2. పై వాక్యాలలో ఎక్కడ చూసినప్పటికీ కూడా యూదులు యేసుక్రీస్తుని శిష్యులను నిత్యం హింసిస్తూనే ఉన్నారు. వారి అభిప్రాయం వారు మాత్రమే పరిశుద్ధులు, వారు వెళ్తున్న మార్గమే సరైనది, వారు మాత్రమే దేవుని ప్రజలు, వారు చెప్పినదే వేదం, మిగిలినదంతా తప్పు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. వారు మాత్రమే ధర్మశాస్త్రం అనుసరించేవారు, మిగిలిన వారంతా యేసును ప్రకటించేవారు. యేసుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరూ కూడా అబద్ధికులు, మోసపూరితమైన ప్రజలు అన్నట్లుగా చూస్తారు, మాట్లాడతారు. కానీ ధర్మశాస్త్రమును చదివితే వారు యూదులు మాత్రం ఆ ధర్మశాస్త్రం క్రీస్తు గురించి ఏం తెలియజేసింది అని వివేచించరు, ఆలోచించరు, పరిశోధించరు, ధర్మశాస్త్రమును ధ్యానించరు. నేడు మనలో ఇలాంటి వారు అనేకులు నిత్యం వారి నోట వెంట దేవుని మాటలే ఉంటాయి. నిత్యం వాక్యం గురించి చెప్తానే ఉంటారు, నిత్యం వాక్యాన్ని వల్లేస్తూనే ఉంటారు. వాక్యం ఎక్కడ దొరికినా అక్కడ దాన్ని భుజించడానికి సిద్ధమే అన్నట్లుగా ఉంటారు. కానీ వారు మాత్రం వాక్యానుసారంగా జీవించరు. ఒకవేళ ఎవరైనా జీవించాలని ఆశపడితే జీవిస్తుంటే వారిని చూసి విమర్శిస్తూ ఉంటారు, వారి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు, వారి గురించి తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గల వారే తప్పు మార్గమందు నడుచుకుని వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని, అప్పుడే రక్షింపబడిన వారిని, ఆధ్యాత్మికంగా బలపడుతున్న వారిని పోకిరి చేష్టల చేత మరలు కొలుచున్నారు. తామే భ్రష్టత్వం నాకు దాసులయ్యుండి అట్టి వారిని స్వాతంత్రం ఇద్దామని చెప్పుదురు. 2 పేతురు 2:18-19. నిజమే, మనలో ఇలాంటి వారు అనేకులు. వాక్యాన్ని అనుసరించకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, సత్యమేంటో గ్రహించకుండా, వివేచన లేకుండా నిత్యం వాక్యాన్ని చదవడం వలన, బోధించడం వలన ఎలాంటి ఉపయోగం లేదు. కానీ వాక్యానుసారంగా జీవించడమే ముఖ్యం. కాబట్టి మనం ఎలా ఉన్నామో పరీక్షించుకుని సరి చేసుకుందాం. వాక్యాన్ని అనుసరిస్తున్నారా? దేవుని కట్టడలను, విధులను అనుసరించి నడుచుకోగలుగుతున్నారా? ఈ వాక్యం ద్వారా మీరు తెలుసుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి ఈ మంచి మాటలు. గాడ్ బ్లెస్ యూ అండి.